కామమేని యాక్చువల్గా ఎదురుగా ఉంటే, ఎప్పుడునే ఎదురుగా ఉంటే ఈ కామ రూపేణ, కామ వడివంగా ఉండే ఇది వచ్చి ఏమవుతుంది, దుస్పూరేణ, దుస్పూరేణ అంటే పూరయతి, పూరయతి అంటే திருப்தி படுத்திந்து, ఎప్పుడునే திருப்தி చేసిందుకు వెళ్ళవని ఆ ఆశై అనలేన, అనలేన అంటే మన చూసాను అళం అంటే ఎనఫ్ పోదుం, అది పోదునే చెప్పదు. ఎట్టా మరి ఈ ఎట్టా అయిందారా అనేది ఎంత వేసినాలు దాని అన్నినేని సాంబల్ చేస్తున్నో అది మారి ఈ ఆశై అనే తీ అదిని అయిందార మారి ఎప్పుడుని పోదుం అనేదే చెప్పదు. అది అట్ట ఉండే ఆశని పెట్టి అనలేన అనేప్పుడు ఆ ఆశయాల్ ఏం మறைக்கப்பட்டுள்ளது, ஞானம் ஏதேன அனலேன, ఈ ఆశை అనే తీయినాల్ ஞானம் ఆవృతం, ఈ ஞானம் వచ్చి மறைக்கப்படுகிறது. அதாவது ఈ మన వివేక శక్తి, అదావదు ఈ బుద్ధి, మన ఏற்கனவே ఈ శాస్త్రాల్లో దిల్లో చదివిన ఆ అరివుని అది మరచితుంది. అది మరచిన దానించి మన నుంచి దాన్ని క్లియరా మన ఎత్తుకుందుకు వెళ్ళ ఉంటుంది. అట్టనేప్పుడు అది మరచిందంటే ఏముంది, ఆటోమేటిక్ గా మన క్లియర్ గా థింక్స్ చేయకుండా ఏం ఆశ అవుతుందో అది పడి నడిసిందుకు ఆరంభిస్తున్నాము. అప్పుడు అది ధర్మనా అధర్మనా సరిగా చేసేమా ఒక్క విధమైన విచారముని అక్కడ లేదు. అట లేకుండా పోయేప్పుడు ఆటోమేటిక్ గా వాడి మనిషి పాపాన్ని చేస్తున్నాడు అనేదాన్ని దీని మూలంగా చెప్తారు. ఇప్పుడు அடுத்து 40వదిలో காம அதிஷ்டானம், காமத்தினுடைய இருப்பிடம், ఆశை ఏ తావులో ఉన్ను మన ఏற்கனவே చూసాము. ఈ ఎదిరి దోండు ఆ ఎదిరినుடைய లక్షణం ఏమి, వాణ్ణి ఎక్కడ ఉన్ను, వాణ్ణి అழிచేదానికి ఉండే ఉపాయం ఏమి, ఇదంతా క్లియర్ గా తెలిసిందింటే దాన్ని మన ఈజీగా అంపిరావచ్చు. అది మొదట మనకు తెలాల. దాని నుంచే ఇది మొదట మనకు ఆశయినుடைய తన్మని ఈ మొదటి 3 శ్లోకాలు చెప్పినారు. அடுத்து 40లో దానిuடைய ఇరిపిడం, అది ఎక్కడ ఉన్ను అనే దాన్ని చెప్పారు. ఇప్పుడు దీనిలో ఏమి మనకు ఆ శ్లోకం చూస్తా, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్య అధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. దీనిలో ఇంద్రియాణి, ఇంద్రియాణి అంటే పులన్கள், మన జ్ఞానేంద్రియాలు చెప్పేవి. ఆ పులన్ల అన్నినేని అనగా మనహ, మనహ అంటే ఈ మనసు. அடுத்து బుద్ధి, బుద్ధి అంటే బుద్ధి మనకు అందరికీ తెలుసును. ఈ పులన్లు అదావదు ఈ కన్ను చెవి అనగా ముక్కు నాలిగే ఆ రసాన్ని ఉండేది. అనగా మెయ్యి, మెయ్యి అంటే ఈ ఉడల్, ఆ తొడు ఉనర్చిని మనం అరించుకుంటున్నాము. ఇక ఈ తోల్ అనేది ఇది అంజినేని జ్ఞానేంద్రియాలు పులన్கள் అటని చెప్పుతాము. ఈ ఇంద్రియాలు అనగా మనహ, మనహ అనేది వచ్చి మనుடைய మనసు, సంకల్ప వికల్పాత్మకం మనహ. అదావదు మన ఒక ఎన్నాల్ని ఎంచేది అనగా అది కరెక్టా లేదా అటనిసి సందేహపడేది. ఇదే మనసునుடைய తన్మై. ఆ మనసు అనగా బుద్ధి అనేది ఏమి తీర్మానం చేసేది. అంత ఇదింత మనం బుద్ధినింత అని అంతఃకరణం చెప్తారు. ఇదింత మన బయట చెయ్యి కాలు ఇదింత బయట ఉండే కరువిகள், ఈ ఒళ్ళుకు బయట ఉండే కరువిలు ఇదింత అని. ఈ మనసు ఇదింత అని, మనసు బుద్ధింత మనకు రోగం ఉండే కరువిలు. అంతఃకరణం అంటే రోగం ఉండే కరువిలు, కరణం అంటే కరువిని అర్థం. ఈ 3 తావులోనే అస్య అధిష్టానం, అస్య అంటే కామస్య అని అర్థం.
அதாவது ఈ కామానినుடைய அதிஷ்டானம், அதிஷ்டானம் இருப்பிடம், అధిష్టానం ఉచ్యతే, ఉచ్యతే అంటే சொல்லப்படுகிறது కూర అటానిసి చెప్పారు. ఏమి చెప్పారు? ఈ పులన్లు అనగా మనసు, బుద్ధి, ఈ మూడే ఈ కామం ఉండే తావు. శ్లోకం పూరా అర్థ సూచిత అనకు విளக்கம் సుధా. ఏ తైహి అంటే దీనియుடைய ఈ మూడుடைய ఉదవితోనే విమోహయతి. విమోహయతి అంటే పల విధంగా, వివిధం మోహయతి, వివిధం అంటే పల విధంగా మోహయతి. మోహయతి అంటే మది మయక, ఏ మనసు వచ్చి అట్నే మది వచ్చి మయంగిపోతుంది. అది బాగుంది, ఇది బాగుంది, దీన్ని తీస్తా, దాన్ని తీస్తా, వాళ్ళు ఇట్ట ఉండారు, ఇది అట్టంది, ఇట్టనా అట్టనా అట అనేసి ఏకపట్ట విధాలో ఈ జీవన్, ఈ దేహినం అంటే ఈ దేహాన్ని పెట్టుకుండేవాండు, అదాவது దేహ రోగా ఉండేవాండు ఆ జీవన్ వాండు. విమోహయతి, విమోహయతి అంటే ఏం చూసాము? మయక్కుతుంది, పల విధంగా దాని మయక్కుతుంది. ఈ కామ వచ్చి దేనితో? దీని అన్నితో సేరి, దేని అన్నితో? ఈ పులన్లు, మనసు, బుద్ధి, దీని అన్ని ఇర్పిడంగా పెట్టుకుని ఇది ఈ దేహినం అంటే ఈ ఒళ్ళుని పెట్టుకుండే ఈ జీవన్ని, ఈ ఒళ్ళు రోగా ఉరంజే ఆ జీవన్ని, ఆన్మాని ఏం చేస్తుంది? జీవన్ని, ఆన్మాని లేదు, జీవన్ని పల విధాలో మయకం చేస్తుంది, మయక్కుகிறது. సరే, ఎట్లా మయక్కుతుంది అంటే జ్ఞానం ఆవృత్య. ఏసగ జ్ఞానం ఏసగ అంటే ఇక్కడ కామக, ఈ ఆశయానது, இந்த ఆశయానது జ్ఞానం ఆవృత్య. జ్ఞానం అంటే మనకు రోగం ఉండే ఆ அறிவு, నాలెడ్జ్ అని చెప్పేవిగా, ఆ அறிவுని ఆవృత్య. ఆవృత్తి అంటే బాగా మరచి, దాన్ని కవర్ చేసి, అది తెలాకంటే మన మొదట చూసామేక ధూమేన పుகை అనగా అழுக்கு అనగా గర్భపై అదింతాన్ని ఎట్టా మరచుతుందో అది మారి ఇది వచ్చి జ్ఞానాన్ని మరచితుంది. ఈ ఆశ అనేది జ్ఞానాన్ని మరచితుంది. మరచి దేహినం అంటే ఈ దేహాన్ని పెట్టుకుండేవాండు దోండు ఈ జీవన్. ఆ జీవన్ని వేరే వేరే విధాలు మయక్కి ఏం చేస్తుంది? ఏకపట్ట ప్రాబ్లానికి, ప్రச்சனைக்கு உருவாக்கி விடுస్తుంది. அதே ఇక్కడ 40లో చెప్పారు. దీనుடைய விளக்கம் சுதா. அதாவது அது ఎట్టా ఈ మూడుని ఎట్టా ఇర్పిడం చెప్పారు అటాని చూసేప్పుడు. ఇప్పుడు మన వచ్చి ఇప్పుడు ఇంకొకటిని మన ఈ ఎదిరినుடைய బేస్, అదాவது ఇర్పిడం ఎక్కడ ఉంది అటానిసి సూతనే తెలుతనే దాన్ని ఈజీగా నాశం చేసేందుకు వెళ్ళవును. మొదట ఈ దీనుடைய இருப்பிடంగా దేని చెప్పారు? ఈ సెన్సస్, అదాவது புலன்கள், ఇంద్రియాని. మొదట మనకు ఈ పొరుட்கள், இந்த ఈ ఉలగాల ఉండే పొరుల్ని పూరా, పొరుள் மட்டும்లా మనిషిలు అనగా ఒక నిகழ்ச்சி ఏది ఉంటనాலும் అది పూరా ఈ புலன்கள் మూలనే మనకు మనసుకు ఈ புலன்களே ఇంట్రొడ్యూస్, அறிமுகம் చేసిపెడుతుంది. ఏది ఏ పొరుల్గా ఉంటనాலும் సరే, ఏ మనిషిగా ఉంటనాலும் సరే, ఏ సిచ్యువేషన్ ఒక సూழ்நிலைగా ఉంటనాலும் సరే, అన్నిని ఏని ఈ పులన్లే మనసుకు அறிமுகம் చేసి పెట్టుతుంది. అటానేప్పుడు మొదటి இருப்பிடம்నిగా దేని పేరు? ఈ ఇంద్రియాలే. మనకు సెవ్వికి కన్ను ఏం చేస్తుంది? ఆ పొరుల్ని చూసి ఈ పొరుల్ ఎంత బాగుంది, దాన్ని నువ్వు ఎత్తుకో అట అనేసి చెప్పుతుంది. అట పులన్లే మొదట సెవ్విలో ఒక పాట వద్దే బాగున్నది అంటే ఈ పాట ఎంత బాగుంది, ఈ పాట ఎక్కువ అవుతుంది, దోర్ పాడింది, అది అన్నిని తెలుసుకోలేని మన ఏం చేయము. అట మరి ఒక్కొక్క ఇంద్రియాలని దాని విషయాల్లో పొగియేప్పుడు మనకు ఆ ఒక ఆశ అనేది
మనసులో కలిగితుంది. సరే, ఇప్పుడు ఈ సెన్స్ ఆర్గన్స్ ఏం చేసింది? పులన్கள் ఎత్తుకొచ్చి ఆశని మనసులో సేరిస్తుంది. ఇది వచ్చి ఒక రిలే రేస్ మరి. స్కూల్లో అంతా ఆడుతుమే రిలే అటనిసి ఒక కట్టని ఎత్తుకొచ్చి ఒక నలుగురు నిలుచుకుంటారు. ఏమి ఒక కొంచెం దూరం పోగానే ఇంకొకరితో పోయి అదిని వాళ్ళు ఇచ్చి రావలే అనగా దాని తుక్కు వాళ్ళు పరితిపోయి ఇంకోటితో ఇచ్చిరు. అది మరి ఆ రిలే రేస్ మరి ఈ ఈ పులన్లు ఏం చేస్తుంది? ఈ ఆబ్జెక్ట్, ఈ పొరుల్ని అది చూసి మొదట అది அறிமுகம் మనసుకు అదే அறிமுகம் చేసి పెట్టుతుంది. ఓకే, నీ పని ముడించింది అట అనేసి దాని ముడించగానే ఈ మనసు ఏం చేస్తుంది? దాన్ని పట్టుకుని దీనికి మనసుకు రికార్డింగ్ పవర్ దాని వచ్చి బాగా మనసులో సేమించి పెట్టుకునే ఆ శక్తి నిండా ఉంది. దానికి ఏం చేస్తుంది? బాగా రికార్డ్ చేసి పెట్టుకుని దానే ఎంచుతా ఉంది. మనం చూసామే 2వ అధ్యాయతో విషయాన్ పుంసక దాని ఎంచి సంకల్ప శక్తిలో మనసులో తిరివి అది బాగుంది నాడు చూసామే అది ఎంత బాగుంది, దాన్ని తీయాలని తీసిందలో లేదే అట్ట అనేసి తిరివి ఏం చేస్తుంది? ఇది వచ్చి నాకు కావాలే మొదట వచ్చి దాని తిరివి ఎంచి దాని భూదాకారం చేస్తుంది. ఆనగా తిరివి ఎంచేప్పుడుగా అది బాగుంది అది మనం పెట్టుకునేది ఇంకా మంచిది అటనే ఎంచుతుంది. ఆనగా కొంచెం దినాలు అవగానే ఇది కావాలే అటనే ఎంచింది ఆరంభించుతుంది. ఆన ఇంకా పొంగ ఇంకా ఆశ కూడంగా ఏమవుతుంది? ఇది లేకుండా నానిచ్చి వాళ్ళదికే వెళ్ళవదు అటని ఎంచింది ఆరంభించుతుంది. ఇప్పుడు దీనికి స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. ఒక ఎగ్జిబిషన్ ఒకటి నడుతుంది. అక్కడ ఒక పొరుకాட்சி నడిసే తావులో ఒక అనౌన్స్ చేశారు ప్రైస్. అదాదు ఈ టికెట్లు దూర చూసింది వచ్చారో వాళ్ళని వచ్చి వాళ్ళ అన్నిని కులికి ఆ టికెట్స్ అన్ని నంబర్లు దల్ల వేసిన దల్లో ఒకరికి ప్రైజ్. ఒక్కొక్క నాడుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్ తావులు. నాడే మొదటి దినం ఇలా నిన్న గూరు పోయారు. దల్లో ఒకటికి వాచ్ తవ్విసింది. వాడు మన్నాడు దిల్లో ఇంకొకటికి స్కూటర్ తగిలిసింది. వీండు ఏం చేసేయండి? వాచ్ తగిలిందని సంతోషంగా అది ఒక్కటినే దానికి వీండు ఒక ముయర్చి చెయ్యాలా వాచ్ వాడి చేత ఉంది ఒక ఫ్రీగా తగిలింది. దానికి వాడు సంతోషపడి ఇందుకు రెడీగా లేదే. అయ్యో వాండుకు స్కూటర్ తగిలిసిందే ఎన్నాల వాడు வருத்தப்படிந்து ஆரம்பிச்சேண்டு. ఏమి ఒకే ఆ పొరులే ఏం చేస్తుంది? వీందుకు భర్త అని ఇచ్చితుంది. వాండికి అది దానికి ఏం కష్టపడి వాండికి వాడి ఆ స్కూటర్ అడంజేదానికి ఒకటి వాడు కష్టపడలా చెయ్యలా. మొదటి నాడు వీడికి తగిలింది. దాని వాడు సంతోషపడలా. అయ్యో మన్నాడు మనకు తగిలింటే స్కూటర్ తగిలినే నాకు ఇది తవలకుండా సకాయిందే అట్ట అనేసి దానికోసం వాడు வருத்தப்படிந்து ஆரம்பிச்சினாడు. ఇదే మనసునుடைய ఒక దానియుடைய పవర్, ఆ శక్తి, ఇచ్చాశక్తి నైవేగా ఆ ఆశ వచ్చి వాండుగా కర్పణ చేస్తున్నాడు. మన మొదటి నాడు తవలకుండా నేడు తగిలింటే మనకు స్కూటర్ తగిలినే మనకు స్కూటర్ తవలకుండా సక్కాయిందే. ఈ వాచ్ని చూసేప్పుడు అంతా అని సంతోషపడకుండా అయ్యో నాకు ఈ వాచేగా తవలింది స్కూటర్ తవలేదే అట అనేసి ఆ ఎన్నం తిరివి వచ్చింది ఆరంభించింది. ఇదే మనసునుடைய తన్మై. ఈ ఆశ వచ్చి ఇప్పుడు వచ్చి మనం ఏమించాము? పొరుల్లోనే ఆ ఆకర్షణ శక్తి, అదావదు మనని ఈర్తే శక్తి ఉందిని మనం ఎంచుకుంటున్నాము. దీన్ని మన మోటనే చూసాము. ఆ పొరుల్లాగా ఉలగాల ఉండే పొరుల్లాగా ఒక విధమైన ఇది ఆ ఆశ, అదావదు ఇంకొకరిని విరుపుని ఇది చేసేదో అదింతా దానియుடைய పని లేదు. பொருட்கள் அதிவாட்டுக்கு దానియుடைய తన్మైలో అదివాటు ఉంది. దానికి ఆశని తూండే తన్మైనో ఎదినే దొరకదు. మనకు రోగం ఉండే ఆ ప్రకృతి నుంచి, మన స్వభావా నుంచి, ఆ మాయాశక్తి మనకు
ముందర ఉండిన ఆ వాసనల నుంచే మనసులో విరుపం అనేది తోండ్రుతుంది. స్కూటర్ ఉంటే నేను బాగుండు, నాకు మంచిదే అటని ఎంచేము. ఇప్పుడు దీనిలో ఈ పొరుళ్ళల్లో ఏ విధమైన ఆశ లేదు, నాకు రోగనే అది కలుగుతుంది. మనం మొదటంతా ఏం బయట ఉంది నుంచి దాని ఇది తగులేదు నాకు దానిచ్చే ఈ ఉలగాల ఉండే వీళ్ళు తడిచారు ఆ పొరుள் నాకు తవలగండా వీళ్ళు తడిచారు అటనేదంతా ఉలగం పైగానే మన కుత్తం చెబుతా ఉంటాము. అది లేదు, మన మనసే మననుடைய ఎన్నంగళే దీనికి కారణం అనేదాన్ని మన క్లియరా పుంజుకోలే. దానే ఇక్కడ చెప్పారు. అదావదు ఒక పదార్థం అనేదానికి విషయం అనేదానికి ఇదే వ్యత్యాసం. పదార్థం అంటే ఒక పొరుள், అదావదు ఉలగాలో ఎన్నో పొరుள் ఉంది. అన్ని పొరుల్ని మనకు ఒక బాధని ఒక ప్రచనని మనసులో ఒక ఆశనో వెరుపో ఇచ్చేది లేదు. ఎప్పుడు మనతో కూడా ఆ మనవుடைய ఎన్నంతో కూడా ఆ పొరుள் సంబంధపడుతుందో అప్పుడే అది మనకు విషయంగా అవుతుంది. ఈ వ్యత్యాసం మనకు క్లియరా పురించుకోలే. ఆ పొరుள்గా ఉండేదాకా మనకు దాని పற்றி ప్రచననే లేదు. అది మన విషయంగా ఎప్పుడు మన విషయంగా అవుతుంది, దానిలో మనం నావుடைய మనసు నావుடைய ఎన్నాని పెట్టుకు దానిలో సంబంధపడుతుకుంటున్నాను. దాని దోరు చేసేరు ఉలకాలు ఉండేవాళ్ళు చేసేరా, నేనే చేసేను అనేదాన్ని మన పురించుకోలే. ఇదే ఇక్కడ దానిచే మనసు అనే దానిని ఇక్కడ ఆశయునుடைய ఇరుపిడంగా చెప్పారు. సరే, அடுத்து బుద్ధి ఏం చేస్తుంది? రాంగ్ జడ్జిమెంట్, తప్పుగా తీర్మానం చేస్తుంది. ఈ పొరుள் బయట ఉండే పొరుள் నుంచే మనకు సంతోషం. ఈ పొరుள் తగులితే నేను సంతోషంగా ఉంటాను, తృప్తిగా ఉంటాను అటానిసి ఒక తప్పాన ఒక జడ్జిమెంట్ ఒక తీర్మానాన్ని ఈ బుద్ధి ఎత్తుకొచ్చుతుంది. దానిచే ప్రచన ఈ పొరుళ్ళంతా ఉంటే నేను సంతోషంగా ఉంటున్నా, పాదుగాపుగా ఉంటున్నా. ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నేను నా మనసులో ఒక సెక్యూరిటీ, నాకు ఇల్లు అనగా నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అనగా ఇట్ట కొంచెం సొంత వాళ్ళు వీళ్ళంతా ఇట మరింత ఉంటే నేను పాదుగాపుగా ఉంటున్నా, నా మనసులో పాదుగాపు అనే ఉణర్వు బాగుండు అటానిసింత మనగా ఎంచుకుంటున్నాము. అదింత బుద్ధినుடைய కర్పణை, తప్పాన తవరాన తీర్మానాలు. మన దేనికోసం బయట ఉలగాల లేదు అంట. ఈ ఉలగాల ఉండే దీనికి వచ్చి ఉలగాల ఉండే పొరుళ్ళకి ఒక్కటికి సంతోషానియో దుఃఖానియో ఇచ్చే తన్మై దొరకదు. దానే ఇవాళ దాకా చూసాము. దానికి ఆ పొరుళ్ళు వచ్చి తనకు తానే ఊరికే యథార్థంగా ఉంది అంతే. మన ఎన్నో విషయాలు అది వచ్చి ఆ నిజంగానే దానికి ఆ తన్మై ఒక సంతోషాన్ని ఇచ్చే తన్మై ఉన్నది అంటే, లేకపోతే దుఃఖాన్ని ఇచ్చే తన్మై ఆ పొరుళ్ళకు ఉన్నది అంటే అందరికీ అది సంతోషాన్ని ఇయ్యాలి, అందరికీ దుఃఖాన్ని ఇయ్యాలి. కావంటే ఇది అటమారి ఇచ్చేది లేదు. ఏ పొరులో ఏ మనిషియో ఒక్కరునేని సంతోషనో దుఃఖనో వాళ్ళు ఇచ్చేది లేదు. ఇప్పుడు దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా స్వామి ఇచ్చినారు. ఇప్పుడు వచ్చి ఒక పెళ్లి చేసిండారు, రెండుగురికి ఒక మనస్తాపం వచ్చింది. అప్పుడు వచ్చి రెండుగురు వచ్చి నాకు మిమ్మల్ని పట్ల అటానిసి ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చి పిరింజితాడి అటానిసి పిరింజేరు అంటున్నాను. ఆ లేడీ ఆండది వచ్చి ఇంకోరిని పెళ్లి చేసుకుంటుంది. ఈ మొమాట ఇంకోరిని పెళ్లి చేసింది రెడీగా ఉన్నాను. అట్టానే ఇప్పుడు ఆండదానితో ఏదైనా ప్రచన ఆండది అందరికనే ప్రచనగా ఉన్నది అంటే ఇంకొకరు గట్టా సంతోషం ఇచ్చింది వాళ్ళెట్ట ఇంకోరు పెళ్లి చేసుకుంటారు. అదే మన వాచ్ చేయాల్సింది. అదావదు ఇక్కడ ప్రచన అనేది ఈ పొరుల్లోనో మనిషిలతోనో సిచ్యువేషన్ సూழ்நிலைలోనో లేదు. దాని ఎట్ట మన మనసు ఎత్తుకుంటుంది అనేదే అక్కడ విషయనే తవ్వర. మననే దాని వచ్చి
మార్చి పురించుకుంటున్నాము. మన బుద్ధియే ఆ తీర్మానం చేసేప్పుడు తప్పుగా తీర్మానం చేస్తుంది. ఎప్పుడు వచ్చి నేను అనేది ఇక్కడ వచ్చి ఆత్మ నన్ను పెట్టి నాకు బాగా పురించినిట. నే వచ్చి ఈ సత్సిత్ ఆనందం, నే వచ్చి ఆనంద స్వరూపం. నాకు వచ్చి ఇంకొకటి మన దీనిలో చూసామే జ్ఞాని స్థిత ప్రజ్ఞన్ వాళ్ళు ఎట్టా ఉంటారు, ఆత్మని ఏవ ఆత్మనా తుష్టక, తనకు రోగనే ఆ సంతోషాన్ని ఇది చూసేతా ఉన్నాడు, చొచ్చుకుంటా ఉన్నాడు. ఆ మగ తనకు రోగనే ఆ సంతోషాన్ని అనుభవించుతా ఉన్నాడు. వాడికి బయట ఒకటిని ఏ దీని పట్టిని వాడికి ప్రச்சனைనే లేదు. అట్ట దూరుండారో వాళ్ళకి వచ్చి ఈ దీని అదే ఉண்மையான జడ్జ్మెంట్, క్లియర్ జడ్జ్మెంట్ అనేది ఏ ఆ సంతోషం నా వచ్చి పూర్ణంగా ఉండాను అట్ట అనేదాన్ని వాడు ఎప్పుడు పురించుకుంటున్నాడో అప్పుడు వచ్చి ఏ పొరులుని వాడికి సంతోషనియో దుఃఖనియో ఇచ్చిందుకు ముడించదు. ఏ పొరుల నుంచి ఏ మనిషి నుంచి అది చేసింది అది ఉంటే దాన్ని ఉండబడి వాడు చూసిందుకు తెలుసును. ఇప్పుడు వచ్చి అంటే ఆత్మలోనే నాకు వచ్చి ఈ మనిషి నుంచి ఏ ఒక పాదుగాపో లేకపోతే ఒక సంతోషనో లేకపోతే ఎదినే ఇంకొకరి నుంచి నాకు తవలేదు లేదు, నాకు రోగనే నాకు ఉంది అనే దాన్ని క్లియర్ గా నేను పురించుకున్నా అంటే నేనేం చేస్తున్నా ఇంకొకరు దానికి కావలే అనేదాన్ని నేను ఎంచను. అప్పుడు ఏం చేతుము యథార్థాన్ని ఉண்மை తన్మై ఏమి ఇక్కడ ఏం నడుతా ఉంది ఏం చెయ్యాలే అనే అట్ట ఆ దీనే మన సూత్రమే తవర దానిలో మన ఇది ఉంటేనే ఇది లేకపోతే నా నుంచి ముడించేది అనే ఎన్నం అనేది మనకు రాదు. ఆదిని మన క్లియర్ గా పురించుకోలే. మన వచ్చి ఇప్పుడు దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చిండారు. మన ఎట్టా ఒక నాడేనే చూసామిక ఒక రోప్ స్నేక్, అதாவது కయిట్రులో పాముని చూసేది. ఒక ఇరుటేనే ఒక మాలై నేరం అక్కడ లైట్ ఒక వెలిచం ఒకటి లేదు, ఆ దాలో ఒక దారం ఉంది, అది వలంజి వలంజి ఉంది అంటే దాని పాముగా ఎంచేమో మిస్అండర్స్టాండ్స్ ఏమేమో కరెక్టా తవరుగా పురించుకుంటున్నాము. అట్ట తవరుగా పురించుకునే దానించి దాన్ని ఏం చేసేమో మనకు బెరుఫు అనేది వస్తుంది, ఆ ప్రచనలు అన్ని మనకు మనసుకు వస్తుంది. ఇది అది క్లియర్ గా పురించుకున్నామంటే ఆ ప్రాబ్లం మనకు రాదు. దాని అదే మరి ఒక్కొక్క పొరుల్లోని ఒక మనిషిలాని అన్ని నేను మన క్లియర్ గా పురించుకున్నామంటే అక్కడ ఆ ప్రచనే అనేది వచ్చింది ఛాన్స్ లేదు అనేదానే ఇక్కడ చెప్పారు. ఇప్పుడు వచ్చి మనకు వచ్చి ఈ మనం ఇప్పుడు ఏం పురించుకున్నాము దీనిలోండి ఇవాళ దాకా మాట్లాడిందిలోండి ఉలగ పొరుట్కలు వచ్చి సుఖానికో దుఃఖానికో కారణంగా ఉండిందుకు వాయిపే లేదు అనేదాన్ని మన క్లియర్ గా పురించుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనకు அடுத்த నేను నాకు ఎట్టా ఉండాను అనేప్పుడు నేను నాకు ఆ పూర్ణత్వాన్ని నేనేని నాకు అదావదు ఆత్మని ఏవ ఆత్మనా తుష్టగా నానేని నాకు రోగా ఆ పూర్ణత్వాన్ని నేను అనుభవించింది ఆరంభించి అంటే ఇది ఒకటి నేని మనకు ఒక హిండరెన్స్ గా ఒక తడైగానో లేకపోతే ఒక మనకు ఒక బాధర్ చేసేది గానో ఉండదు. అది ఎట్టా ఉండదు అనేదాన్ని మన ఇంకా அடுத்து 42, 43లో దాని పట్టి ఆ ఉపాయం చెప్పేప్పుడు ఇంకా క్లియర్ గా చూతాడి. దీనిలో వచ్చి అది ఉండదు అనే దాన్ని మట్టు తెలుసుకుంటాం. సరే, ఇప్పుడు ఈ దీనిలో ఇంకా ఏమి ఈ దుఃఖం అదావదు ఈ జ్ఞానికి వచ్చి ఇది అన్ని నేని అదావదు బుద్ధి ఈ మనస్సులోనే ఈ ఎమోషన్స్ అనగా ఈ అదావదు సోర్స్ ఆఫ్ సారో అంటే ఈ దుఃఖానికి ఉండే ఆ దీని వచ్చి మన ఆ దుఃఖానికి
ఏ సోర్స్ ఏమి దానికి ఇరుపిడం అటాని చూసేపుడుగు ఈ మన ఈ ఆబ్జెక్ట్ లో అన్నిలో ఈ ஞானிக்கு వచ్చి క్లియరా పురించును ఏం పురించుతుంది వాడికి ఆ అండర్స్టాండింగ్ అదావదు వాడికి ఆ పురిదల్ ఉండేదానిచి ఈ నాలెడ్జ్ నుంచి ఆ அறிவு வந்து ఆత్మ జ్ఞానం అடைஞ்சிదానిచి ఈ పొరుట్கள் అన్నిలోని ఏమేమి డిఫెక్ట్స్ ఉంటే దానిలో వచ్చి ఏమేమి తవరుகள் ఉంది ఏమి తప్పులు దోషాలు ఉంది దోషాలు అంటే కుట్రాలు ఆ కుట్రాలు ఏముంది అనేదాన్ని వాడికి క్లియర్ గా ஞானிக்கு పురించును ఏం కుట్రాలుంది దుఃఖ మిశ్రిత్వం అదావదు ఏ పొరుళ్ళు ఉంటనాலும் దానిలో వచ్చి దుఃఖం కలందే ఉన్ను ఇప్పుడు మనం ఒక పొరుల్ని అడంజాలి అంటే దానికి ఉండే ఆ విలైని మన ఇచ్చే అవ్వాలి ఒక బిడ్డ పుట్టుతుంది అంటే ఇప్పుడు మన ఒక ఇల్లు బిడ్డ పుట్టింది అంటే ఆ కష్టాన్ని అనుభవించే ఆ ప్రసవ వేదనే అనేదాన్ని అనుభవించేతనే ఆ ఒక సుఖం ఆ బిడ్డని మన ఎంజాయ్ చేసి అనుభవించే ఆ బిడ్డ ఆ మళలై செல்வாని మన అనుభవించిందలోను అదే మరి అతృప్తికరత్వం అన్నిలోని మనకు అంత వేగంగా తృప్తి అనేది వచ్చిరాదు ఈ ఉలగ పొరుట్కల్లో తృప్తి అనేది నిరైవు అనేది రాదు కొంచెం తవలేపుడికి ఇంకా దీన్ని ఇట్ట పెట్టుకుంటే బానే ఒక ఇల్లు కట్టాలే అనగా ఇల్లులో ఈ ఇల్లు ఇంకా ఇది ఇంత సేత బాగునే అనగా దాన్ని ముడిచిన అనగా దానిలో ఇంకా ఆ మాற்றங்கள் దానిలో వచ్చి ఇంకా దాన్ని బాగా చెయ్యాలి అనే గేపనే వచ్చినాయి తవర దానిలో ముழுமையான తృప్తి అనేది రానే రాదు అనగా அடுத்து వచ్చి అనిత్యత్వం అది వచ్చి ఎన్ని దినాలకు సరిగా ఉన్ను అది నిత్యంగా ఎప్పుడు నిలైగా ఉండదు ఏదో ఒక ప్రశ్నే వచ్చిందంటే అది ఒక భూకంపం వచ్చింది ఇల్లు ఇడించి పడుతుంది లేకపోతే పెద్ద వాన కురిసింది ఆ ఒక దానిలో ఉండే ఏం ప్రశ్నలు గాలి సూరావళి గాలి ఇంత వచ్చింది అనేప్పుడు దానిలో ఉండేది ఇంత అని ఇడుసక అయింది అట అనేసి ఎన్నో వినేమేగా అప్పుడు అట్ట మారింత ఉండప్పుడు అది వచ్చి నిత్యంగా ఎప్పుడు మున్నాని యోచితే అది ఎప్పుడునే ఉండదు అనగా బంధకత్వం దానిలో మనకు ఒక పట్టు అనేది వచ్చును నా ఇల్లు మమకారం వచ్చేప్పుడు ఆ దిల్లో ఏమవుసును నేను దాన్ని ఏదైనా ఒక ఇది వేరే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే నా ఇది వేరే దూరన లేకపోతే ఏదైనా వేరే ఇంకొకరు దానిలో ఉరిமை கொண்டாడినాలో లేకపోతే ఏదైనా ఒక చిన్న ఆ ఇంటికి ఒక ఈ భూకంపం లేకపోతే ఈ వేరే ఏదైనా ప్రశ్న నుంచి ఆ ఇల్లు సేదం అవిందంటే ఏమో మననే సేదం అవినట్టుగా మనకు ఆ కష్టం అన్ని వచ్చినది అంటే అంతளவு పట్టు పెట్టింది ఆరంభించినాము కొత్తసేపేను దుఃఖం మిశ్రమం దుఃఖం కలందదుగానే ఉన్ను ఈ ఉలగాలు ఉండే పొరుట్కల్ పూరానేని దుఃఖం కలందే ఉన్ను అనగా అది அதிருப்தியினையே ఇచ్చినే తవిர పూర్ణత్వాన్ని మనసుకు ఇయ్యదు అనగా అది వచ్చి ఎప్పుడేని నిలయற்ற తన్మైగానే ఉన్ను అదావదు దానికి ఒక నిలయాన తన్మై అనేది ఉండదు అనగా అది పట్టుని ఇచ్చును బంధకత్వం ఒకదే మనకు దానిలో పట్టు అనేది ఫామ్ ఉరువవుసును అనగా భయహేతుత్వం అనేది కూడా చెప్పచ్చు వెరుపు ఏ భయానికి కారణంగా ఉన్నది దేని నుంచి భయం వచ్చునంటే దాని దూరణాన్ని మనతోండి పీహితురో లేకపోతే ఏమన్నా దానికి అవుసునో అట్ట మాదిరి ఇంత అని ఒక ఎన్నాళ్ళంతా వచ్చిందిగా ఆరంభించిన అట్ట ఇది ఇంత అని ఈ ఉలగ పొరుట్కల్లో మనకు వచ్చే ప్రశ్నలు మనకు ఎప్పుడు దాని పైగా పట్టు అనేది వచ్చిందో అప్పుడు మనకు ఈ ప్రశ్నలు பிரச்சனைல அன்னி வச்சுன்னு தானிச்சு இவ்வுலக பொருட்கள் பைగా మనకు అంత அளவுக்கு మన ఏ విధమైన దీనితో జ్ఞాని ఈ నాలెడ్జ్ ఈ அறிவுని పెట్టి క్లియర్ గా పురించుకున్న దానిచ్చి వాడు దీని పற்றி யோசிச்சண்டு వాడు వచ్చి ఈ ఎక్స్టర్నల్ ఈ పొరుట్కలకు ఇదే నిలమే అనే దాన్ని క్లియర్ గా తెలుసుకుని ఏ పొరుள் ముఖ్యంగా కావాలనో దాని మట్టు ధర్మ వழிలో వాడు ఎత్తుకుని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు దాని పற்றி
అది మన చెయ్యి ఉడిసిపోతనాల మన దాని పట్టి వర్తన అయ్యా సకాయింది అంతే. దాని వేరే దోవలేదు ఈక మారి నడిచిపోయింది అట అనేసి దాని ఒద్దే బాధలిసింది. அடுத்து ఏం చేయాల అనే దానికి వాడి థాట్ పోనే తవర ఎన్నం పోనే తవర దాని పற்றி ఒద్దే మనసులో వర్తపడండి. ఇదే మన ఇక్కడ తెలుసుకోవాల్సింది. 40లో ఇది ఇర్పిడంగా ఉంది. దాని మన ఎట్ట ఆ ఇర్పిడంగా ఉండుకుని ఈ ఆశ వచ్చి ఈ ఇర్పిడంగా పెట్టుకుని ఏ మునుని ఈ పులన్கள் అనగా మనసు బుద్ధి ఈ మూడుని ఇర్పిడంగా పెట్టుకుని మనని ఎట్టా అంతా వేసి పల విధంగా మయక్కుతుంది అనేదాని ఈ 40లో చూసాం. அடுத்து 41లో తస్మాత్ శ్లోకం చెప్పితా తస్మాత్ త్వమింద్రియాన్ యాదౌ నియమ్య భరదర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం తస్మాత్ త్వమింద్రియాన్ యాదౌ నియమ్య భరదర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ దానించి ఆగవే త్వం ఇంద్రియాని ఆదౌ నువ్వు భరదర్షభ ఏ భరదర్షభ భరదగుళలో పుట్టిన ரிஷப అంటే காளை போன்றவனே சிறந்தவனே అటనిసి అర్థం. వద్దే భరద కులాలో పుట్టిన వాండే సిరంద వాండే అనేట్గా అట్ట ఉండే అర్జున నువ్వు త్వం అంటే నీ అటనిసి అర్థం. నువ్వు ఇంద్రియాని ఆదవ్ ఈ పులన్గళని ఆదవ్ అంటే முதலில் నియమ్య అంటే కట్టుపడుతి అంటే మన తిరిగి చెప్పిందాము కంట్రోల్ లేదు దాన్ని మురైపడుతాల కరెక్టా దోవలో క్లియరా దాన్ని మురైపడుతాల అట్ట మురైపడుతి పాప్మానం అంటే ఈ పాపాలని అన్ని ఇచ్చే అదావదు పాపాలని ఇచ్చే ఈ ఆశని పాప్మానంటే పావనే ఉరువంగా ఉండే ఈ ఆశని అనగా ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఏనంటే ఇక్కడ ఆ కామాని అది ఏం చేస్తుంది జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అழிச்சுతుంది. ఆ జ్ఞాన విజ్ఞానాన్ని విளக்கம் సూతాడి. ఈ కామం ఏం చేస్తుంది పావ స్వరూపంగానే ఉండే ఈ ఆశై కామమానది ఏం చేస్తుంది జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అడిచితుంది. అట్ట ఉండే ఆ కామాని నిశ్చయంగా ప్రజహి అంటే దాన్ని తురందిడు దాన్ని ఉడిసిడు దాన్ని అழிచిడు అటాసి అర్థం. లేకపోతే అది దాన్ని నువ్వు అழிచబోతే అది నీవుடைய ஞான విజ్ఞాన అన్నిని అழிచి నిన్నుని సేరి అழிచును అణిచి నువ్వు దానికి ముందాతేనే మన చెప్పుతుమిక పెద్ద మరంగా వచ్చే ముందాతి ఆ విష మరంగా ఉంటే దాని సిన్నలోనే అழிచిరావులే. ఎదిరిలాని అనగా నోయ్ శత్రుని అనగా డిసీజ్ మన వ్యాధులు చెప్పేమిక దానితాని మొదటనేని బాగా చూసి దాని అழிச்சிరావులే. అట్ట లేకపోతే అది పెద్ద విషయంట మనని అది అழிச்சுను. అది మారే ఈ ఆశయిని మనకు ఎదిరిగా ఉండేదానించి అది మన జ్ఞానం విజ్ఞానం అన్నిని అழிచేదానించి మనం వచ్చి దాని గమనంగా చూసి దాని మూళైలోనే కిల్లి ఎరింజిరావులే అనేదానే ఇక్కడ చెప్పారు. మన దీని అదావదు ఎట్టా చెయ్యాల అనే దానికి ఇక్కడ సూత అదావదు ఇంద్రియాని ఆదవ్ అదావదు పులన్గల్ని మొదట మన సరి చేయాలి మొరపడతాల. ఎట్టా మొరపడతాల దాన్ని ఫిల్టర్ చేయాలి. ఈ మనసు ఒకటి డస్ట్బిన్ లేదు అన్ని దీని ఏ సూతనాలు దాని పోయి ఈ మనసులో వేసేదానికి ఇది ఒకటి డస్ట్బిన్ లేదు. అటానిసి పురుంజుని ఎది కావలనో ఎది తేవనో ఎది ధర్మాని ఉగందు ఉందో దాని మట్టునే ఈ మనసులో
ఎత్తుపోయి ఈ జ్ఞానేంద్రియాలు ఆ విషయాల్ని ఎత్తుపోయి ఇయ్యాల. సంబంధం లేకుండా అన్ని విషయాల్ని కుప్పకాడు మారి వేసి దానిలో అన్నిని ఎత్తుపోయి వెయ్యకూడదు. కరెక్టా మొదటనేని ఫిల్టర్ సైజ్ రావాలి. ఎట్టా వడిగట్టి తినామో, ఒక టీ వేసేము అంటే ఆ సక్కలని పూర వడిగట్టి తినామో అది మారి మన ఎన్నాల్ని మొదటనేని వడిగట్టి రావలే. మనసుకు పొయ్యేముందాతేని ఆ ఎన్నాల్ని ఎన్నంగానే మొదట ఉన్న ఆ ఎన్నాల్ని మొదట వడిగట్టి రావలే. అది సెన్స్, అదే మొదట చెయ్యాల్సిందే. ఆదవ్ దానే మన దమహ అంటూ మన సాధన చతుష్టయ సంపన్నన్ ఆ సాధన చతుష్టయం చూసేమే ఇంకా அதிகாரித்துவம். அதாவது మనకు ఈ ஞானம் ఆత్మ ஞானம் అடைஞ்சாలంటే మన ఏం తகுதி ఉండాలి అటాని చూసేప్పుడు షట్ సంపత్తు అటాని 6 విధ సెల్వంగల్ అనేదాన్ని చూసాము. 6 విధ సెల్వంగల్లో మొదటిది వచ్చి దమக இந்திரிய கட்டுப்பாடு. ఆ ఇంద్రియ కట్టుపాడు ఆ మురైపడుతుదల్, ఇంద్రియాల్ని మురైపడుతుదల్ దానే ఇక్కడ చెప్పారు. ఆ ఎన్నాల్ని కరెక్టా ఫిల్టర్ చేసి మనసుకు అప్పాల. దాని ఆ పళకాన్ని అది అన్ని నేను పైర్చియే. మనకు ఇప్పుడు ముందర ఏకపట్ట అయినాలు మనకే తెలుసును. ఇప్పుడు ఎట్టా మన దాని ఫిల్టర్ చేసి అంపేము అనేది ఏకపట్ట విషయాలు తాని ముందర రోగపోతా ఉండు. ఇప్పుడు తాని ఎది తేవనో కొదవని తాని మన ఇగ్నోర్ దాన్ని తవిర్తి తినాము. వాళ్ళు ఏమో చెప్పారు, ఏమో చేతా ఉంటారు అంటే దాంతో చూసేదే లేదు. ఆ సైడ్ ఆ పంచి తిరిగి కూడా చూసేది లేదు. అట్ట మరి తవిర్చేప్పుడు ఏకపట్ట విషయాల్లోండి మన తప్పించుకుంటున్నాము. అట్ట లేకపోతే అన్నిలో మాట్టుకున్నా ఉంటే అన్ని విషయాలు రోగపోయేప్పుడు అది పూరానేని ఒక్కొక్క విధాలు మనకు వేరే వేరే ఆశలని తూండి ఉడుస్తుంది. దానించి మొదట ఏం చేయాలి, పులన్లాని ఫిల్టర్ చేసి రావడం. పులన్లా ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ వచ్చి ఏ విషయాల్ని మనసు రోగా ఎత్తుపోతుంది అనే దాన్ని గమనించి దాని మొదటనే వడిగట్టి రావడం. సరే, அடுத்தது ఏమి, ఈ మనసు. ఈ మనసునుடைய ఫంక్షన్ ఏమి, 2. ఇది వచ్చి ఎమోషన్ అండ్ అదావదు ఈ దాని அடுத்தదిలో సుతా ఇదిలో వచ్చి మనసు వచ్చి ఏం చేస్తుంది, మనసును వచ్చి ఆ డిసిప్లిన్. అదావదు ఈ ఎన్నాల్ని రోగం వచ్చే ఎన్నాల్ని అది ధర్మ విషయాల్లో ఉండేదా లేదా అధర్మ విషయనా అటాన్ని ఫిల్టర్ చేసిన ఎన్నాళ్ళనే. అన్ని ఎన్నాళ్ళు రోగపోలా అనగా కొంచెం ఎన్నాలే అవుతుంది. దాని కూడా ఇది ధర్మ విషయనా, ఇప్పుడు మనకు కావాలనా, ఇది మన చెయ్యాల్సిన అవసరం ఉందా అనేది తాని మన యోసించి దానిని ఎట్టా హ్యాండిల్ చేయాలో, ఏ విధాలు దాన్ని செயல்படுத்திతే సరిగా వచ్చును అనేదాని ఆ మనసులో ఎన్నాళ్ళుடைய డిసిప్లిన్ ఎన్నాని మురైపడతాల. ఎన్నాళ్ళని మొదట ఎన్నంగా రోగం వచ్చింది, దాన్ని వడిగట్టి రోగెత్తు వచ్చినాము. ఆనగా ఆ ఎన్నాళ్ళని కూడా క్లియరా మురైపడతాల. ఇది ధర్మ విషయనైనా ఇప్పుడు ఇది కావాలనా లేకపోతే ఇంకా కొంచెం దినాలు వెనక చేసుకోవచ్చు అటానిసి దాన్ని పిరిచి క్లియర్ గా మన హ్యాండిల్ చేయాలి. అది సమహ అటాని చెప్పుతారు. సమహ అంటే మన ఎన్నాల్ని కరెక్టా దాన్ని మురైపడుతి దాన్ని కరెక్టా మన ఎట్టా చానలైజ్ చేతుని చెప్పేమేక. అదావదు వెల్లం వచ్చింది అంటే డ్యామ్ కట్టి ఆ వయలుకి ఎట్టా వాய்க்கால் పెట్టి దాన్ని అంపేమో అది మారి ఇప్పుడు వచ్చి మనவுடைய கோல் ఏమి, మనவுடைய வாழ்க்கையினுடைய குறிக்கோள் ఏమి, మనவுடைய வாழ்க்கையினுடைய குறிக்கோள் ఇదే. அடுத்த ఇప్పుడు ఈ ఎన్నం మనకు తేవలేదు, ఈ దీని మన చూడాల్సిన అవసరం లేదు. మన ఈ టయాన్ని ఈ దీని చదివిందుకు యూజ్ చేయొచ్చు, లేకపోతే నామజపం చెప్పిందుకు యూజ్ చేయొచ్చు. అట్ట మారి మనవుடைய టైం ని మనవుடைய ఈ నేరాన్ని కాలాన్ని ఈ దేనికి ఉపయోగించాలో మంచి విషయానికి ఉపయోగించేందుకు దాన్ని
మన సెలవు చేసుకోవాలి. అదింత ఆ ఎన్నాల్ని మురైపడితేప్పటికే ఇదింత మన నుంచి చేసింది వెళ్ళవును. తెల్లాటుండి సందాల దాకా మనం ఏం చేసేము అనేది దాన్ని క్లియర్ గా యోசிச்சு ఏ మనవుடைய ఆ పాதை కరెక్టా పోతా ఉందా, ఆ குறிக்கோள்ని నోకి సరిగా పోతా ఉందా అనేదాన్ని మన దీని మూలంగానే మన పురించుకోవచ్చు. దేనికంటే ఈ పులన్ల అన్ని పులన్లు ఈ పొరిలు అన్ని నేను ఏం చేస్తుంది బయటనే నొక్కి పోతా ఉంది. దాని అన్నిని ఈ కడివాళం మన కడివాళంగా ఈ మనసే కడివాళం. అది ఏం చేస్తుంది ఈ గుర్రాల్ని ఈ పులన్లు పూరం గుర్రాలు ఈ ఒళ్ళు వచ్చి తేరు. ఈ తేరుని 5 గుర్రాలు ఈడుసుపోతుంది. దాని ఆ గుర్రాల్లో దారం కట్టి ఈ సారథి బుద్ధి. ఈ సారథి వచ్చి బుద్ధి అనే వాడి ఆ కడివాళం మనసు అనే ఆ కడివాళం మూలంగా ఆ గుర్రాల్ని అన్ని తన కంట్రోల్లో కట్టుపాడులో పెట్టుకుంటున్నాడు. అట్ట లేకపోతే 5 గుర్రాలు 5 సైడ్ పోయిందిగా ఆరంభించింది. వీడి నుంచి ఒకటి చేసిందికి వెళ్ళవదు. దాని నుంచి ఆ తిరమై ఆ ఒక తన్మై మనసులో అదింత ఉండాలి. అది ఉంటేనే వాడి నుంచి ఆ కరెక్టా దాన్ని హ్యాండిల్ చేసిందికి వెళ్ళవను. సరే, ఇప్పుడు ఇది ముడించిన వెనక వాళ్ళకి ఆ బుద్ధిని ఎంచేపటికి ఈ దీనిని మనసుని ఓரளவுக்கு సమహ మూలంగా అదావదు మనసు వచ్చి సమనిலையிలో ఎప్పుడు ఉండట. సంతోషం వస్తే దూహేది లేకపోతే దుఃఖం వస్తే అట్నేని డిప్రెస్ అవేది వద్దే వర్తపడి దల్లోనే మూల్గేది అదింతా లేకుండా ఎప్పుడునే ఆ ఒక సమనిலைలో ఉండే దానికి ఉండట్టుగా మన ఎన్నాల్ని పెట్టుకునేది అదే సమహ. அடுத்து వచ్చి ఈ బుద్ధిని ఎట్టా పెట్టుకోవాలి అనేప్పుడు బుద్ధి ఏం చేస్తుంది బుద్ధినుடைய తన్మై వచ్చి థింకింగ్ యోచించుతుంది. థింకింగ్ వచ్చి 2 టైప్ చెప్పినారు స్వామి. ఒకటి వచ్చి థాట్ఫుల్ మిస్టేక్స్, ఇంకొచ్చి వచ్చి థాట్లెస్ మిస్టేక్. వద్దు యోసిస్తే అనగా తప్పు చేయడం. దానికి ఏమి ఈ ఉదాహరణ చెప్పినారంటే ఇప్పుడు వచ్చి ఒక గ్రామాల్లో ఒక ఇంటి పొయ్యే ఉంటే ఆ ఇంటినుடைய ఆ నుళై వాయిల్ ఉండే ముందాటి గేట్ ఆ దిల్లో ఆ ఇది వచ్చి వద్దే ఉయరం కమ్మిగా ఉంది, హైట్ వచ్చి కమ్మిగా ఉంది. వీండు వద్దే హైటేని వాండు అక్కడ పొయ్యేడు. అప్పుడు వచ్చి మొదటనేని చెప్పితున్నారు వచ్చి వద్దే కుట్టేగా ఉన్ను నువ్వు వచ్చి ముట్టుకోక వంగిపో అటాడిసి మొదటనే చెప్పితున్నారు. ఇది ఏం చేసేండు కొంచెం ముందాకే వంగిసాడు. కరెక్ట్ వంగి అట్నే పోతా ఉండేవాడు. కరెక్ట్ ఆ నెలపడి వచ్చేప్పుడు తలని తుక్కేండు డొమ్మును ముట్టుకుంటున్నాడు. పెద్ద బొప్పి వచ్చే అలవుగా వాడికి ముట్టుకుంటున్నాడు. ఇది దేనిచ్చి అవుతుంది వీండు ఓవర్ కాన్షియస్నెస్ అటానికి బుద్ధిపూర్వంగా ఏం చేసేది వద్దే ఎంచి కరెక్టా ఆ తప్పుని చేసేది అదిని ఉండకూడదు. అనగా థాట్లెస్ మిస్టేక్ ఒక్క ఎంచకుండా తప్పులు చేసేది. అది ఏమి అంటే మనం మొదట చెప్పినాం ఇక ఈ పొరుట్కల్ అన్నిలోని కొరలు ఉండనే చేసును. అన్ని కొరని சேர்த்த குறைகானே அவனே தவிர அது முழுமை அவது అనేదాన్ని పురించుకోలే. అదావదు ఈ సంతోషం పాదుకాపు అనేదింత బయట ఉండే పొరుళ్ళు ఏకపట్ట పొరులు ఎన్ని పొరుల్ని మన చేర్చినాலும் మన తీసుకుంటున్నాலும் మన చేర్చుకునే పోతనాலும் అది మనకు ఆ ఒక సంతోషనియో పాదుకాపునియో ఇయ్యదు అనేదాన్ని క్లియరా తెలుసుకోలే. దానియే ఇక్కడ అదావదు కురై 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 అంటే అది ఈక్వల్ టు కురైగానే ఉన్నాయి తవిర అది ముழுமை అనేది రాదు. ఏకపట్ట కురైలు చేరితే ముழுமை అవుసునా అంటే అది అవదు. ఆ కడేస్గా అది కురైగానే ముడించును. అదే మరి ఇప్పుడు నేను పాదుకాపట్రవలుగా ఉండాను, ఇంకొక మనిషితో చేరేప్పుడు వాళ్ళని పాదుకాపట్ర ఉణర్వులో ఉన్నప్పుడు
రెండు ఇన్సెక్యూరిటీస్ ఏర్పడు రెండు పాదుగాపట్ర తన్మైలో ఉంటే మనకు వచ్చే రిజల్ట్ ని ఏం కావును ఆ పాదుగాపు లేకుండానే అయ్యో నీ నుంచి అదే కురుడను సేరి ఏమవుతురు ఒక కురుడన్ నేను నిన్ను తొడపయ్యేసి ఇంకో కురుడన్ని వழி நடத்து పోతే వీండు పడేది చాలదనిసి వాణ్ణిని ఈడుసిపోయేప్పుడు వాండికి ఇంకా కొంచెం దెబ్బ జాస్తి వాండి పడేది పోగా వీడిని సేరి ఈడుసిపోయి ఆ గుంటలోనో దెల్లోనో తోసి ఉడుస్తును అట్టనేప్పుడు பிரச்சனைகள் ஜாஸ்தியா ఉన్నాయి తవ్ర அதெல்ல குறைஞ்சது దానిచే ఇదింతని క్లియరా మన యోచించాలి ఆ విచారం అనేది క్లియరా ఉంటేనే ఇదింత మన నుంచి చేసిందలోను అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. సరే ఇది పోక அடுத்த లైన్ లో జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానం అనేది ఏమింటే ఈ శాస్త్రాలు ఇదింతా చదివేప్పుడు మనకు ఒక అరివు అనేది వస్తుంది అది వచ్చి జ్ఞానం. దాని వచ్చి మన పరోక్ష జ్ఞానం అటని చెప్తారు. మన కన్నుకు తెలాని జ్ఞానం అనగా మన ఈ జ్ఞానాన్ని పెట్టుకుని మన అనుభవాల్లో దాన్ని చూసిందిగా ఆరంభించామంటే అది వచ్చి విజ్ఞానం. అనుభవాలు ఇప్పుడు వచ్చి నా ఈ ఆశని ఎట్టా చెయ్యాల ఏమి చేస్తే దీన్ని మన తురందిరాచు ఈ ఆశలే లేకుండా ఎట్టా ఉండొచ్చు అనేది ఇంత బాగా చదివి దాన్ని నా வாழ்க்கைలో నేను కడపిడిచిందిగా ఆరంభించి దాన్ని అనుభవించిందిగా ఆరంభించి అంటే అది వచ్చి విజ్ఞానం. దాని అపరోక్ష జ్ఞానం అని చెప్తారు. పరోక్ష జ్ఞానం ఇది వచ్చి అపరోక్ష జ్ఞానం. అక్షం అంటే కన్ను అని అర్థం. పర అంటే ఎక్కడోని కన్నుకు అప్పార్పట్టు ఉండే జ్ఞానం. ఈ అపరోక్ష జ్ఞానం అంటే మన ఉణర్ందేట మనకు అంచున ఉండే ఆ జ్ఞానం మన దాన్ని పురుంజుకుని దాన్ని வாழ்க்கைలో అనుభవించేట్టు ఉండే ఆ அறிவுని అపరోక్ష జ్ఞానం చెప్పారు. దానే విజ్ఞానం అటని చెప్పారు. అదాదు మొదట శాస్త్రాలు గురువులు వీళ్ళతోండి మనకు తగిలిన ఆత్మ அறிவு ఉంది ఆ పాండిత్యం అటని చెప్పారు. దీని అన్ని మన క్లియరా తెలుసుకున్నాము కాబట్టి అది வாழ்க்கைలో నడైముறைకి రాబోతే దాని మన విజ్ఞానంని చెప్పము. మొదట వచ్చేది జ్ఞానం, அடுத்த స్టేజ్ లో వచ్చేదే విజ్ఞానం. మొదట దీని అన్ని పురుంజుకుంటున్నాము అనగా దాని வாழ்க்கைలో நெறிமுறைப்படுத்தி క్లియర్ ఎత్తుపోయేప్పుడు మన దాన్ని అదిగానే మన అవిత్నాము. మన ఏమేం చదివినామో అది పూరం మన வாழ்க்கைలో నడిచింది ఆరంభించింది. దానితో మన క్లియర్ అనుభవించి పురుంజుకుంటున్నాము. అట్ట ఉండే స్టేజ్ వచ్చి విజ్ఞానం. ఈ రెండుని ఈ ఆశ అనేది అழிచుడిస్తుంది. దానే ఇక్కడ చెప్పారు. దాని నుంచి ఆశని ప్రజకి అంటే దాన్ని తొరందిడు దాన్ని పెట్టుకు తొంగగా ఈ ఆశలు బైండింగ్ మన బంధపడితే ఈ ఆశలని మన పెట్టుకు వద్దే శ్రమపడకూడదు. దీనికి తమిళ్లో ఒక ఇది సాంగ్ చెప్పిండారు. నావు అడంగినాల్ నాளும் అడంగుం. మన నాలిక అడంగుతేట ఈ కొదవ నాలుని మన ఈ నాలిక నుంచి మనం మాట్లాడేము తినేము రెండు పని చేస్తుంది ఈ నాలిక. దీని అడక్కితేనేని కొదవ అన్ని ఇంద్రియాలని అడంగుసునుంట. దాని నుంచి మొదట ఈ నాలికని అడకాలే అటనిసి చెప్పినారు. సరే ఇది దానికే మొదట దీని చెప్పారు. ఇది వచ్చి టెంపరీ సొల్యూషన్, అదావదు ఫస్ట్ ఎయిడ్ మాది. ఇప్పుడు చెప్పిన ఈ సమ దమ అనగా ఈ వివేకం బుద్ధిలో వచ్చి పిరిచి అరించుకునే ఆ తన్మె నుంచి నే వచ్చి పిరిచి అరించుకునే ఆ తన్మె నుంచి మనం ఏం చేసేము ఎట్టా చెయ్యాలా అనే దాంతో పురించుకుని చేసేది ఆ వివేకం. ఈ మూడు వచ్చి ఫస్ట్ ఎయిడ్ మారి. ఎట్టా వచ్చి ఒక కాలు ఏదో పెట్టుపడిసింది దానికి ఆ వాళ్ళకు ఒక ఫస్ట్ ఎయిడ్ చేతరేక అది మారి ఈ మూడుని
ఇంకా పెర్మనెంట్ సొల్యూషన్ నిరంతరమైన తీర్వు అనేది ఈ 42, 43లో చెప్పారు. అదావదు మనకు బట్టి ఒక ఈ ఫస్ట్ ఎయిడ్ వచ్చి ఆవాళ్ళకి హాస్పిటల్ అంచనా లేదు అనేప్పుడు మనం వచ్చి ఆవాళ్ళకు తోడుతూ చేయాల్సింది. అదావదు ఈ పులన్లాని అడకేది అనేది వచ్చి మన ఆవాళ్ళ తోడుతో చేయాల్సిన ముఖ్యమైన అది అట్ట చెయ్యబోతే అది ఈడుసుకునే సకాకోను చిన్న మొళైలోనే మన దాని ఇది చెయ్యబోతే అది ఏం చేసిన వద్దే ప్రచనకి ఇడుసకాడు. ఇప్పుడు మన ఈ పాము కరిసింది అంటే తోటతో ఏం చేసేది ఆ తావులో కరిసి దాన్ని తుప్సి పైగా ఒక కట్టు వేస్తున్నారు. ఆ విషం వచ్చి పైగా ఎక్కకుండా ఉండేదానికి ఒక కట్టు వేస్తున్నారు. అది ఫస్ట్ ఎయిడ్. ఆనక హాస్పిటల్ ఎత్తిపోయి దాన్ని ఏం చేయాలో అన్ని చేసేరు. అది మరి తోడుతో మనం చెయ్యాల్సింది ఈ సమధమ అనగా వివేకం. ఈ 3 మొదట చేయాల్సింది. அடுத்து మన పెర్మనెంట్ సొల్యూషన్ గా చెప్పేదాన్ని ఈ 42, 43లో చెప్పారు.